ఇవాళ మా ఊర్లో శీతలా పండుగ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. శీతలాదేవి మా గ్రామ దేవత. వాళ్ళు 7 అక్క చెల్లెలు. మా తాండావాసులకి 7 అక్క చెల్లెలు రక్షణగా ఉంటారు. శీతలాదేవితో పాటు ఇంకా 6. వాళ్ళెవరంటే చాలా మందికి వాళ్ళ పేర్లు తెలీదు. ధోళాంగర్ భవాని, కంకాళి భవాని, మెరమా భవాని, శీతలా భవాని, తుల్జా భవాని, హింగ్ళా భవాని, మంత్రాల్ భవాని. వీళ్ళ పేర్లు చాలా మందికి తెలీదు. తెలుసుకోవాలి. మన కల్చర్ మనం ఫాలో అవ్వాలి. మన జనరేషన్ కి మనం చెప్పుకునేటట్టు ఉండాలి. మనము మన కల్చర్ ని మర్చిపోతుంటే అది మెల్లమెల్లగా అంతరించిపోతుంది. వచ్చే న్యూ జనరేషన్ కి ఏమని చెప్పుకుంటాం? యాక్చువల్ గా ఈ శీతలా పండుగ ఎందుకు చేసుకుంటామంటే ఈ వర్షాకాలంలో చాలా వైరల్ డిసీజెస్ వస్తూ ఉంటాయి. పశువులకి అయినా మనుషులకైనా. ఆ ఊరికి ఎలాంటి మహమ్మారి డిసీజ్ రావద్దు, సోకొద్దు అని చెప్పి శీతలా భవాని ముందు ఊరంతా కలిసి యాటని కోసుకుంటాం. మీ అందరికి తెలుసు అమ్మవారికి ఏం నైవేద్యం పెడతామో. బెల్లన్నం, పీకిబోటి. మనుషులు రా నాయన జంతువులకు బలి ఇవ్వడం ఇదేం పద్ధతి అని అనుకోవచ్చు. మా కల్చర్ ఇది. ఫుల్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసిన. చూడాలి అనుకుంటే ఇక్కడ లింక్ ఉంది, చూసేసేయండి.